ఈరోజు డిసెంబర్ 31 రాత్రి 12 గంటలకు న్యూ ఇయర్. ఊరంతా పండగ చేసుకుంటుంది. మరి మనం చేసుకోవద్దా? నాకు తెలీదరా, మనలాంటి ఎవరూ లేని వాళ్ళకి సంక్రాంతి, దీపావళి, న్యూ ఇయర్ ఇలాంటి పండుగలేం ఉండవురా. అవన్నీ డబ్బున్న వాళ్ళకేరా. దొంగ దొంగ దొరికాడు, దొంగల బండి ఎక్కాడు. దొంగ దొంగ దొరికాడు, దొంగల బండి ఎక్కాడు. పిల్లగాడు నా దొంగగాడు, తొలి ముద్ద రేసాడు. ఇదిగోమ్మా. దొంగ దొంగ దొరికింది, దొంగల బండి ఎక్కింది. దొంగ దొంగ దొరికింది, దొంగల బండి. సారీ అండి, వద్దు. నన్నెందుకు పరాయిదానిలో చూస్తున్నారు? నేను మీ ఫ్రెండ్నే అనుకోవచ్చుగా. తీసుకోండి. ఇంకెప్పుడు మీరు అనాథలని అనుకోకండి. నేనున్నంత వరకు మీరు అనాథలు కారు. తీసుకోండి. పర్వాలేదు, తీసుకోరా. థ్యాంక్స్. మీ న్యూ ఇయర్ సెలబ్రేషన్ లో నేను కూడా పాల్గొనొచ్చా? నన్ను కూడా చేర్చుకుంటారా? అయ్యయ్యో, మేము మందు అది కొడతాం, మీరు లేడీస్. కంగారు పడకండి, నేను హాఫే కొడతాను. తమాషా కన్నాను. అయితే ఫుల్లా? ఏయ్, నేనేదో జోక్ చేస్తే మీరు నిజం అనుకుంటున్నారా ఏంటి? ఊరుకోరా. సారీ. పర్వాలేదు, మీరు మందు కొట్టండి, ఎంజాయ్ చేయండి. నేను మీతో కంపెనీ కోసం ఓ కూల్ డ్రింక్ తాగి హ్యాపీ న్యూ ఇయర్ చెప్తాను. ఓకే? అలాగేనండి. ఎన్నో సంవత్సరాలుగా జాగ్రత్తగా ఉంచుకున్న టేప్ రికార్డర్ కనబడలేదు. ఏమైందని విచారిస్తే షేడ్ షాప్ లో ఉందని తెలిసింది. దీని వెనకున్న కారణం ఇప్పుడు అర్థమైంది. ఎప్పటి నుంచి చేస్తున్నవి ఈ దొంగతనాలు? ఇవాళ న్యూ ఇయర్, వాళ్ళకేం ఫుల్ గా లాగించేస్తారు. డాడీకి కోట ఇప్పిద్దామన్న ఆలోచన వచ్చిందా? నీ మనసు నాకు అర్థమైందమ్మా, ఎవరి కోసం ఇవన్నీ చేస్తున్నావు అనేది. ఆ రోజు స్వెటర్గా డబ్బులు ఇచ్చినప్పుడే అర్థమైందమ్మా. సూర్య చాలా మంచివాడమ్మా. విష్ యూ ఆల్ సక్సెస్. అవును, సూర్య కనిపించడం లేదేంటి? ఉదయం టిఫిన్ చేయడానికి కూడా రాలేదే? ఊరికి వెళ్ళాడు. వాడికి ఈరోజు నిశ్చితార్థం. హే రాధా, ఏడుస్తున్నావా? ఊరికే తమాషా కన్నాను. వాడు బండి రిపేర్ చేయించుకోవడానికి వెళ్ళాడు, ఇప్పుడే వచ్చేస్తాడు. అవును, వాడి మీద ఇంత ప్రేమ పెంచుకున్నావే, ఆ విషయం వాడితో చెప్పొచ్చుగా. మనసులోనే దాచుకుంటే ఎలా? నేనెలా చెప్పగలను గోపి? నాకు సంకోచంగా ఉంది. నువ్వే ఆయనతో చెప్పొచ్చుగా. అయ్యయ్యో, నిర్మల్ మ్యాటర్ తర్వాత లవ్ విషయం వెతితేనే వాడు మండిపడుతున్నాడు. నువ్వే మెల్లగా వాడితో చెప్పు. అలా కాదనుకో, ఐ లవ్ యూ అని ఒక లెటర్ రాసి టక్కన వాడి చేతిలో పెట్టేయ్. చూడు, హలో బాబు, నేను లాడ్జ్ లీజ్ ఓనర్ మాట్లాడుతున్నా. చెప్పండి సార్. వచ్చే నెల 1వ తేదీతో లీజ్ అయిపోతుంది. నువ్వే డైరెక్ట్ గా వచ్చి ఈ లీజ్ అగ్రిమెంటు, లాడ్జ్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ తీసుకుంటావా? సరే సార్. ఏంట్రా? లీజ్ ఓనర్ ఫోన్ చేశారా? వచ్చే 1వ తారీఖుతో లీజ్ అయిపోతుందట. డాక్యుమెంట్స్ అన్ని తీసుకోవడమని చెప్పారు. ఆహా మిత్రమా, ఇక నీ దశ తిరిగింది. 1వ తేదీ నుంచి ఇలాంటి ఒక వెలుగు వెలిగిపోతుంది. ముందు ఆ మేనేజర్ పోస్ట్కి ఎసరు పెడతాను చూడు. చచ్చా, అలా అనకరా, పాపం పెద్ద ఆయన. పెద్ద ఆయన ఎవడరా? పెద్ద ఆయన తాగుబోతేదవా. రాత్రి అయితే మందు కొట్టి చిందులేస్తాడు వాడు పెద్ద ఆయన.
సర్లే ముందు 100 కొట్టు, మందు కొట్టుకెళ్ళి పండగ చేసుకొస్తాను. ఛే. అది నువ్వు పెద్ద మనిషి అంటే. సార్ మీకేంటి సార్ ఈ పరిస్థితి? సూర్య, ఒక్క నిమిషం, లోపల ఈ టీ ఇచ్చేసి వస్తాను. అమ్మాయిని చదివించి డాక్టర్ని చేస్తానని శ్రీరామ్ చెప్పాడు. ఆ ఆశతోనే మేము అతనితో వెళ్ళాం. తర్వాత మాకు విషయం తెలిసింది. శ్రీరామ్ వాళ్ళ బాస్ కూతురుతో తిరుగుతున్నట్టు, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నట్టు వాళ్ళ డ్రైవర్ మాతో చెప్పాడు. నిర్మల వెళ్ళి అతన్ని నిలదీసింది. ఇందులో తప్పే ఉంది చెప్పు. నిన్ను పెళ్లి చేసుకుని నన్ను సాధారణ మేనేజర్గా ఉండమంటావా, లేదా శృతిని పెళ్లి చేసుకుని పెద్ద కోటీశ్వరుడుగా ఉండమంటావా? చూడు నిర్మల, నేను ఏమంత పెద్ద తప్పు చేశాను? మీ ఇంట్లో వాళ్ళు సూర్య అని అల్లుడు అల్లుడు అన్నారు. అంతకంటే బెటర్గా నేను కనిపించాను, నన్ను అల్లుడు అన్నారు. అదేవిధంగా నీకంటే బెటర్గా తను కనిపించింది, తన్ని సెలెక్ట్ చేసుకున్నాను. దట్స్ ఆల్. ఒక విషయాన్ని బాగా ఆలోచించు. మీ ఇంట్లో వాళ్ళు సూర్యకి ఒకేసారి హ్యాండ్ ఇచ్చినట్టు నేను నీకు ఇవ్వదలుచుకోలే. శృతిని పెళ్లి చేసుకుంటాను, నిన్ను ఉంచుకుంటాను. ఓకే? ఆ తర్వాత ఆ ఇంట్లో నుంచి బయటకు వచ్చేసి మేం వేరే ఇంట్లో చేరాం. పాపం నిర్మల మనసు మాత్రం చాలా గాయపడింది. ఇప్పటికీ ఏం మించిపోలేదమ్మా. జరిగింది చెప్తే సూర్య అర్థం చేసుకొని నేను పెళ్లి చేసుకుంటాడు. వద్దు నాన్న, సూర్య చాలా మంచివాడు. మన కుటుంబానికి ఎన్నో విధాలుగా సహాయం చేశాడు. కానీ మనం అదంతా మర్చిపోయాం. చేసిన తప్పుకి ఇదే శిక్ష అనుకుంటాను. శ్రీరామ్ని నమ్మద్దు, వాడు పెద్ద రోగని సూర్య నాతో ఎన్నోసార్లు చెప్పాడు. నేనే వెళ్ళలేదు. నీ మొహం చూపించొద్దని తిట్టి పంపేశాను. ఇప్పుడు సూర్యకి మనం ఎలా మొహం చూపించగలం నాన్న? ఆ అర్హత మనం కోల్పోయాం. పాపం నాన్న సూర్య, అతన్నైనా సంతోషంగా ఉండనివ్వండి. ఈ సంగతి చెప్పి అతని సంతోషాన్ని చెడగొట్టకండి. ఇప్పుడు నిర్మల ఏం చేస్తోంది? ఇప్పుడు తను చదువు మానేసి ఓ చిన్న గార్మెంట్ షాప్లో పనిచేస్తోంది. నెలకు 2000 జీతం. ఇదిగోమ్మా. థ్యాంక్ యూ సార్. నిర్మల, నువ్వు తప్పుగా అనుకోకపోతే ఒక 10 నిమిషాలు నీతో ఒంటరిగా మాట్లాడొచ్చా? భయపడకు, గతాన్నేవి నీకు గుర్తు చేయను. జరిగింది తలుచుకొని ఏడుస్తూ ఉండడం కాదు జీవితం అంటే. ఏడిపించిన వాళ్ళ ముందు గెలిచి చూపించాలి, అదే జీవితం. ఒక ద్రోహిని తలుచుకొని నువ్వు ఫీల్ అవ్వకూడదు. నువ్వు ఒక మంచి పొజిషన్కి వెళ్ళాలి. ఇంత మంచి అమ్మాయిని మిస్ అయ్యానే అని వాడు ఏడ్చేలా చేయాలి. శ్రీరాముని మీట్ అవడానికి ముందు నువ్వు ఒక డాక్టర్ కావాలని ఆశపడ్డావు. ఇప్పుడు ఎందుకు ఆ ఆశల్ని మూట కట్టేసి ఒక మామూలు బట్టల షాప్లో పనిచేస్తున్నావు? నెల నెల ఇంటద్దెకి భోజనానికి చాలా కష్టపడుతున్నావు. నేనెలా డాక్టర్ నవ్వగలను? అవుతావు,
తప్పకుండా డాక్టర్ అవుతావు. మళ్ళీ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయి, ఖచ్చితంగా నీకు సీట్ దొరుకుతుంది. టైం అయింది, పదవల్లు. ఓ స్పెషాలిటీ. అలాగే నన్ను గుర్తుపెట్టావా? గుర్తుపెట్టాను. యదవ్వి, ఆయ్. సన్నాసివి, ఆయ్. పింజారివి. ఆ. మరి లేకపోతే ఏంట్రా? చూడగానే గుర్తుపెట్టడానికి నువ్వు ఏమైనా అమితాబ్ బచ్చన్వా? ఆకులో ఒక్కగాడివి. నువ్వు పలానా నేను పలానా అని తెలుసుకొని మాట్లాడాలి. అర్థమైందా? అర్థమైంది. ఇప్పుడు చెప్పరా, ఎవర్రా నువ్వు? కోడి రామూర్తి. కోడి రామూర్తి అంటే? కాకినాడలో 10,000 రూపాయలు నీకు అప్పించి జంట హత్యలు చేసి ఆ మరుసటి రోజున జైలుకి వెళ్ళానే, ఆ కోడి రామూర్తినే. అన్న, కోడి రామూర్తి అన్న, నువ్వే ముందుగా చెప్పొచ్చు కదా. నేనేదో వెలిదంట్లో శ్రీరామూర్తి అనుకున్నాను అన్న. నిజం? ఆ సంగతి అలా ఉంచు. ముందు నేను ఇచ్చిన డబ్బు సంగతి ఏంటి? ఏంటన్నా నువ్వు? మనం అప్పుడు ఒకే కంచంలో తిని ఒకే మంచంలో పడుకునేవాళ్ళం. ఇప్పుడు డబ్బులు అడుగుతావేంటన్నా? అయినా నువ్వేంటి, నీ లెవెల్ ఏంటి? నా అవసరానికి నువ్వు డబ్బిచ్చి తిరిగి అడగొచ్చా? అది నేను మళ్ళీ తిరిగి ఇవ్వచ్చా? టీ కొట్టు, టీ కొట్టు, నువ్వే చెప్పు. టీ కొట్టు. ఇచ్చిన డబ్బు ఎవరు అడుగుతారు? ఒక రౌడీ ఎదవో హంతకుడో అడుగుతాడు. అన్న లాంటి వాడు తిరిగి డబ్బు అడగొచ్చా? అడగకూడదండి. అడగకూడదని చెప్పాడు. చూసావా? నేను అడుగుతా. ఆల్రెడీ 2 హత్యలు చేసినోడికి 3 హత్య చేయడం పెద్ద కష్టమేం కాదు. తీరా 10,000. కోడన్నా ఒక 6 నెలలు టైం అన్నా. తర్వాత అన్ని కనిపిస్తానేంటి? సంవత్సరంలోపు నా తల తాకట్టు పెట్టైనా నీ డబ్బు నీకు తిరిగి చేస్తాను.